వెల్కమ్ టు రాజ్ న్యూస్. తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. లెఫ్ట్ పార్టీలైన సిపిఐ, సిపిఎంతో పాటుగా వీసీకే మద్దతు ప్రకటించడంతో టీవీకేకు స్పష్టమైన మెజారిటీ లభించినట్లుగా తెలుస్తుంది. టీవీకేకు మొత్తం 118 మంది సభ్యుల బలం ఉన్నట్టుగా సమాచారం. ఇందులో టీవీకే స్వయంగా 107 స్థానాలు సాధించగా కాంగ్రెస్ 5, వీసీకే 2, సిపిఎం 2, సిపిఐ 2 స్థానాలతోటి మద్దతు నిలిచాయి. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ కాసేపట్లో గవర్నర్ను కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన మెజార్టీ సభ్యుల జాబితాను గవర్నర్కు సమర్పించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయినట్లేనా, ఏంటి పరిస్థితి? చక్రి, లైన్ క్లియర్ అయినట్టే. టీవీకే అధ్యక్షుడు అధికారం చేపట్టేందుకు, ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టేందుకు విజయ్కు లైన్ క్లియర్ అయింది. సో ఆయన నిన్నటి నుంచి కూడా కొన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు, మ్యాజిక్ ఫిగర్ లేకపోవడంతో. సో 2 సార్లు గవర్నర్తో భేటీ అయ్యారు. సో మరి కాసేపట్లో ఆయన గవర్నర్ అపాయింట్మెంట్ అడిగారు. సో మరోసారి భేటీ అవుతున్నారు. మ్యాజిక్ ఫిగర్ 118 మంది ఎమ్మెల్యేల మద్దతు మా పార్టీకి ఉన్నదని చెప్పేసి ఆయన మరోసారి చెప్పబోతున్నారు గవర్నర్కి. సో గవర్నర్ అపాయింట్మెంట్ అడిగారు కాబట్టి సో వెయిట్ చేస్తున్నారు, గవర్నర్ ఎప్పుడు పిలుస్తారా లోక్ భవన్కి అని చెప్పేసి. ప్రస్తుతం అయితే గవర్నర్ లోక్ భవన్లోనే ఉన్నారు. యాక్చువల్గా ఈరోజు ఆయన కేరళ వెళ్తారని చెప్పేసి కూడా సమాచారం. సో ప్రస్తుతం లోక్ భవన్లోనే, తమిళనాడు లోక్ భవన్లోనే గవర్నర్ ఉన్నారు. సో ఆయనకి సాయంత్రం 5 తర్వాతనే అపాయింట్మెంట్ ఉండే అవకాశం అయితే మనకైతే వార్తలు వస్తున్నాయి. సాయంత్రం అంటే 7 గంటల తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఎప్పుడు చేపడతారనేది కూడా మనకి ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఆయన ఈరోజు ఆయన గవర్నర్తో భేటీ ముగిసిన తర్వాత అధికారిక ప్రకటన మనకి వచ్చే అవకాశం అయితే ఉంది. సో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆహ్వానం ఉంటే మాత్రం వెంటనే ఆయన రేపే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే ఉంది. సో ఇక ఒకసారి చూద్దాం. టీవీకేకి ఎమ్మెల్యేలు 107 మంది ఉన్నారు. సో ఆయనకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేది. సో కాంగ్రెస్ పార్టీకి 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో అదేవిధంగా వీసీకే పార్టీకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వారి మద్దతు కూడా కొద్దిసేపటి క్రితమే అధికారికంగా టీవీకేకి మద్దతు ఇస్తున్నామని కూడా చెప్పారు. ఇక సిపిఐ, సిపిఎం, సిపిఐకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, సిపిఎంకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వారు కూడా ఈ టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నామని కూడా అధికారిక ప్రకటన సిపిఐ చేసింది. మరి కాసేపట్లో అధికారిక ప్రకటన సిపిఎం చేస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక టీవీకే శ్రేణులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు, విజిల్స్ వేస్తున్నారు. టీవీకే కార్యాలయం దగ్గర క్రాకర్స్ కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. గత 2-3 రోజుల నుంచి కూడా తమిళనాడు రాజకీయాలు అనిశ్చితి నెలకొంది. ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. డిఎంకే, ఏఐడిఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అని కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఏఐడిఎంకే గవర్నర్ అపాయింట్మెంట్ కూడా కోరింది. ఎమ్మెల్యేలందరినీ కూడా క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. వాళ్ళందరూ కూడా ఇప్పటికీ రిసార్ట్స్లోనే ఉన్నారు పుదుచ్చేరిలో. మరి కాసేపట్లో చెన్నైకి వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇలాంటి పరిణామాలన్నీ కూడా తమిళనాడులో గత 3 రోజుల నుంచి కూడా, అంటే ఎన్నికల ఫలితాల నుంచి, మే 4న ఎన్నికల ఫలితాల నుంచి కూడా కంటిన్యూగా ఇలాంటి పరిణామాలు అక్కడ చోటు చేసుకుంటూ వచ్చాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక్కసారిగా డిఎంకే నుంచి కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి టీవీకేతో పొత్తులో భాగంగా ముందుకెళ్తామని చెప్పేసి అధికారిక ప్రకటన కూడా చేసింది. తర్వాత ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇండియా కూటమిలో ఇప్పుడు డిఎంకే ఉంటుందా ఉండదా అని కూడా చర్చ జరిగింది. సో ఇలాంటి పరిణామాలన్నీ కూడా జోరుగా జరిగాయి కాబట్టి సో ఏదేమైనా విజయ్కి మాత్రమైతే ఇప్పుడు లైన్ క్లియర్ అయింది. సో ఇప్పటికే ఆయన గవర్నర్ అపాయింట్మెంట్ అడిగారు కాబట్టి సో మరి కాసేపట్లో ఆయన లోక్ భవన్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడినటువంటి లిస్టులన్నీ అక్కడ గవర్నర్కి ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇచ్చిన తర్వాతే ఆయన రేపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సాయంత్రం ఒకవేళ గవర్నర్ అపాయింట్మెంట్ ఇస్తే ఆయన అధికారిక ప్రకటన మనకి 7 గంటలకు వచ్చే అవకాశం అయితే ఉంది. లోక్ భవన్ నుంచి టీవీకే పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానం పలుకుతున్నామని చెప్పేసి కూడా లోక్ భవన్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది. కాబట్టి అది వచ్చిన తర్వాతనే మనకి క్లారిటీ. సో అది వస్తే ఈరోజు సాయంత్రం 7, 8 అవుతుందా, రాత్రి 9 అవుతుందా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి సో ఇక రేపే ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే విజయ్ ప్రమాణ స్వీకారానికి నెహ్రూ స్టేడియం, ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఆ ఏర్పాట్లన్నీ కూడా అట్లనే ఆగిపోయాయి, మధ్యలోనే ఆగిపోయాయి. సో దీనిపైన గవర్నర్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానమే నేను పలకలేదు కదా, సో ఎలా ఏర్పాట్లు చేస్తారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకని చెప్పేసి కూడా టీవీకే పార్టీ పైన కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సో ఇవన్నీ పరిణామాలు కూడా అక్కడ చోటు చేసుకున్నాయి. ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. సో టీవీకే
విజయ్ని అధ్యక్షుడి విజయ్ని ముఖ్యమంత్రి కాకుండా కొన్ని పార్టీలు అడ్డుకుంటున్నాయని చెప్పేసి కూడా టీవీకే శ్రేణులు ఆందోళన చేపట్టాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అక్కడ చర్చ జరిగింది. వారంతా కూడా మెరీనా బీచ్కి రావాలని చెప్పేసి జల్లికట్టు ఉద్యమం ఏ విధంగా అయితే చేశామో అలానే ఇప్పుడు టీవీకే అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకుండా ఉండేందుకు కొన్ని పార్టీలు అడ్డుకుంటున్నాయి కాబట్టి సో దానికి నిరసనగా మనం జల్లికట్టు ఉద్యమం లాంటి నిరసన చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున టీవీకే శ్రేణులందరూ కూడా చర్చ చేసుకున్నారు. వారందరూ కూడా నిరసన చేపట్టారు. తర్వాత ఇక 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి గవర్నర్ తీరుని ఎండగడుతూ వచ్చారు. ఇందులో నైతిక మద్దతు విజయ్కి వచ్చింది. సో విశాల్ అది ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. గవర్నర్ తీరు సరైనది కాదు, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి టీవీకే పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆహ్వానించాలి అని చెప్పేసి కూడా విజయ్కి మద్దతు తెలిపారు. సో అట్లా చూస్తే కపిల్ సిబాల్ సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. సో ఆయన మద్దతు కూడా విజయ్కి వచ్చింది. తర్వాత మాజీ ఎంపీగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆయన మద్దతు వచ్చింది. సో ఇట్లా సిపిఎం సిపిఐ మద్దతు వచ్చింది. సో డిఎంకే కూడా ఆల్రెడీ ఇలా గవర్నర్ తీరు సరైనది కాదని చెప్పేసి కూడా ప్రకటన చేశాయి. సో కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా నైతిక మద్దతు విజయ్కి ఉన్నప్పటికీ కూడా సో సంఖ్యాబలాన్ని పట్టి చూస్తే సో నిన్నటి వరకు కూడా ఆయనకు క్లారిటీ లేదు. సో మ్యాజిక్ ఫిగర్ ఖచ్చితంగా 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడినటువంటి లిస్టు తీసుకొస్తేనే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు నేను ఆహ్వానిస్తానని చెప్పేసి కూడా గవర్నర్ ఆర్లేకర్ చెప్పడంతో ఆయన 2 సార్లు భేటీ అయిన తర్వాత వెనుదిరిగి వెళ్ళిపోయారు. నిరుత్సాహంలో టీవీకే శ్రేణులు ఉన్నారు. ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు అంటే సిపిఎం సిపిఐ ఈసీకే 3 పార్టీలు కూడా టీవీకేకి మద్దతు ఇస్తున్నామని అధికారిక ప్రకటన కొద్దిసేపటి క్రితమే చేయడంతో టీవీకే శ్రేణులందరూ కూడా మొత్తం తమిళనాడులో సంబరాలు చేసుకుంటున్నారు. అంటే విజయ్ ముఖ్యమంత్రి కాబోతున్నారు, విజయ్ దళపతి ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పేసి కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీసీకే పార్టీకి కూడా టీవీకే కొన్ని హామీలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని కూడా చెప్తున్నారు. వామపక్షాలకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి డిఎంకే కూటమిలో వీసీకే సిపిఎం సిపిఐ ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా సో వారు డిఎంకే నేతలతో భేటీ అయిన తర్వాత ఆ నిర్ణయాధికారం స్టాలిన్ ఆ పార్టీలకే అప్పజెప్పడంతో వారు బయటకు వచ్చి ఒక కీలకమైనటువంటి సమావేశం సిపిఐ నిర్వహించుకుంది, సిపిఎం నిర్వహించుకుంది, వీసీకే పార్టీ నిర్వహించుకుంది. ఆ సమావేశంలో ఆ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాత టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాయి. దానిలో భాగంగా కొద్దిసేపటి క్రితమే సిపిఐ అధికారిక ప్రకటన చేసింది. ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేలు కూడా టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నామని చెప్పేసి కూడా అన్నారు. సో మరి కాసేపట్లో అధికారిక ప్రకటన సిపిఎం కూడా చేసే అవకాశం అయితే ఉంది, వీసీకే కూడా చేసే అవకాశం అయితే ఉంది. 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడినటువంటి లిస్టును మరి కాసేపట్లో ఆయన టీవీకే అధ్యక్షుడు విజయ్ గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత నేరుగా వెళ్ళి గవర్నర్ని కలిసే అవకాశం అయితే ఉంది. కాబట్టి మ్యాజిక్ ఫిగర్కి ఆయన దాదాపుగా ఉన్నారు కాబట్టి 118 మంది ఎమ్మెల్యేల సంతకాలు ఉన్నాయి కాబట్టి సో ఇక ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ కూడా ఆహ్వానించే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి మరి ఇక గవర్నర్ అపాయింట్మెంట్ విజయ్ కొద్దిసేపటి క్రితమే అడిగారు కాబట్టి సో ఎప్పుడు వస్తుంది కాల్ అనేది కూడా టీవీకే శ్రేణులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. విజయ్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. గంటనే లోక్ భవన్కి బయలుదేరాలని చెప్పేసి కూడా తన వాహనం సిద్ధం చేసుకొని పెట్టుకున్నారు. మరి కాసేపట్లో లోక్ భవన్ నుంచి కాల్ రాగానే వెంటనే ఆయన తన నివాసం నుంచి బయలుదేరే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సో నెహ్రూ ఇండోర్ స్టేడియంలోనే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే ఉంది. ముందుగా ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే మంత్రులు ప్రమాణ స్వీకారం తర్వాత ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మంత్రుల ప్రమాణ స్వీకారం లోక్ భవన్లోనే ఉండేటట్టుగా ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పేసి కూడా టీవీకే సిద్ధమవుతుంది. కాబట్టి విజయ్ ప్రమాణ స్వీకారం ఒకటే నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే టీవీకే శ్రేణులందరూ కూడా దాదాపుగా రూరల్ ప్రాంతాల నుంచి అందరూ కూడా చెన్నైకు చేరుకున్నారు. వారందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో వారందరూ కూడా కొంత నిరాశ కలిగింది నిన్న మొన్న. సో ఈ రోజు అందరూ కూడా కొంతమంది ఇంకా చెన్నైలోనే ఉన్నారు, అక్కడక్కడ హోటల్స్లో ఉన్నారు. ఎందుకంటే విజయ్ ఎప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారో టైం తెలియదు కాబట్టి సో ఎప్పుడు చేసినా కూడా టీవీకే శ్రేణులందరూ కూడా ఆయన యొక్క ప్రమాణ స్వీకారాన్ని వీక్షించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఇప్పుడు లైన్ క్లియర్ అయింది కాబట్టి పెద్ద ఎత్తున విజయ్ అభిమానులందరూ కూడా రూరల్ ప్రాంతాల నుంచి చెన్నైకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చెన్నైలో అసలు ఏం జరుగుతుంది అనేది కూడా కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని గమనిస్తూ ఉంది, డీజీపీతో మాట్లాడుతూ ఉన్నది. ఎందుకంటే ఈరోజు లోక్ భవన్ ముట్టడించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎందుకంటే గవర్నర్ తీరుని ఎండగడుతూ సో మేము లోక్ భవన్ ముట్టడి చేస్తున్నామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా లోక్ భవన్ దగ్గరికి వెళ్ళారు. వారందరినీ కూడా పోలీసులు అడ్డుకున్నారు, స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి తరలించారు. సో అట్లా తమిళనాడులో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి, రాజకీయ అనిశ్చితి నెలకొన్నది. సో వాటన్నిటి కూడా ఇప్పుడు తెరపడింది. విజయ్కి లైన్ క్లియర్ అయింది. సో మరి కాసేపట్లో లోక్ భవన్కి విజయ్ తన నివాసం నుంచి కూడా బయలుదేరతారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం అందుతుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ సైదులు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.